వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ బీదా రవిచంద్ర యాదవ్. ఈ టైటిల్ పెట్టుకున్నాం మనం ఈరోజు అనాలిసిస్కు. గత కొన్ని రోజుల్లో చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ తరఫున, అది కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు అనే కంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసేందుకు అనిల్ కుమార్ యాదవ్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారు అనేది ఒక చర్చ అయితే, ప్రభుత్వం తనని ఎలాగైనా అరెస్ట్ చేయబోతుంది చాలా సీరియస్ కేసుల్లో. ఆ కేసుల నుంచి బయటపడేందుకు తానే ముందుగా టీడీపీ నేతల మీద ఆ స్థాయిలో ఎలిగేషన్స్ చేద్దామనేది అనిల్ కుమార్ లక్ష్యం అనే చర్చ కూడా ఇంకోటి జరుగుతోంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే అసలు మొన్నటి వరకు ఎక్కడున్నారో తెలియని అనిల్ కుమార్ యాదవ్ అసలు మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్నారా లేదా, నెల్లూరులో అసలు వైసీపీలో ఆయన యాక్టివ్గా ఉన్నారా లేదా కూడా ఎవరికీ కనిపించిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రతిరోజు కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చే ప్రయత్నంతోనే ఆపట్లేదు ఆయన. అదే సమయంలో వేమిరెడ్డిని, ఇంకొక వైపు చూస్తే బీదా రవిచంద్ర యాదవ్ని, అది కూడా మైనింగ్ విషయంలో, వాళ్ళ ప్రైవేట్ మైనింగ్ విషయంలో ఆయన అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. దీని వెనుక అసలు ట్విస్ట్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ప్రభుత్వం చాలా కేసులు అయితే ఫైల్ చేసిన ప్రభుత్వం వైపు నుంచి. ఆయన మీద ప్రైవేట్ కేసులు కూడా ఉన్నాయి. తమను థ్రెటన్ చేశారని, తమ భూములు రాక్కున్నారని ఎలిగేషన్స్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ కొన్నిట్లో ఉన్నారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ త్వరలోనే అరెస్ట్ కావడం తథ్యమన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఏదైతే ఫైల్స్ మాయం కేసులోని, అదేవిధంగా సోమిరెడ్డి వర్సెస్ కాకాని అని జరిగిన ఎపిసోడ్లోని కాకాని మీద ఆల్రెడీ ప్రభుత్వం కేసు ఫైల్ చేసింది. సో ఇప్పటికే ఆయన అబ్స్కాండ్ అయి ఉన్నారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. పోలీసులు కూడా వెతుకుతూ ఉన్నారు ఆయన కోసం, కనిపిస్తే అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో. సో ఇలా చూసినట్లయితే నెక్స్ట్ టార్గెట్ తానే అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అంత ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం అనిల్ కుమార్ యాదవ్ చాలా దూరం వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న విధంగానే బిహేవ్ చేసేవాళ్ళు. ఆయన చాలా యారిగెన్సీతో, చాలా యారిగెంట్గా ఆయన మాట్లాడుతున్న విధానం అనేక సార్లు టార్గెట్ అవుతూ వచ్చింది. మనం చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ అప్పటి నుంచి కాంగ్రెస్లో చాలా ఒక యువనేతగా కూడా ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి వచ్చున్నారు. 14 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. దెన్ ఆ 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో అప్పుడు ప్రతిపక్షంలో ఉండేది పార్టీ, తనకు పార్టీ నుంచి పదవుల విషయంలో అవకాశం రాకుండా బట్ వాయిస్ వినిపించడంలో మాత్రం అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మార్కులు కొట్టేశారు ఆయన. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో మరోసారి సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే, ఆ రోజు చూసినట్లయితే ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం కావడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్కు పదవి ఇచ్చున్నారు. అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రి కావడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్. అయితే తన శాఖ కంటే ఇతర విషయాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. బేసిక్గా వైసీపీలో మంత్రులైన వాళ్ళంతా అంతే, తమ శాఖల కంటే మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. ఆయన మంత్రి కాబట్టి కౌన్సిల్ని కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు. అప్పుడు కౌన్సిల్లో లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. పార్టీ ఓటమి ఒక ఎత్తు, లోకేష్ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా వైసీపీ ఆ రోజు ప్రచారం చేస్తూ ఉండేది. మాటకు ముందు లోకేష్ మీదకి వెళ్ళేవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్. అనేక సార్లు లోకేష్ మీదకు దాడికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కౌన్సిల్లో ఎన్నోసార్లు చాలా యారిగెంట్గా, చాలా అసహ్యంగా బిహేవ్ చేసి వార్తలోకి ఎక్కుతూ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అలా బిహేవ్ చేస్తేనే మార్కులు పడతాయి అనుకుంటారో, లేకపోతే తనకు ఫస్ట్ టైంలోనే మంత్రి పదవి దక్కిందన్న అహంకారమో కానీ అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. అటు కౌన్సిల్లో ఒక అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొడుకనే కన్సర్న్ ఉండేది కాదు. బట్ తాను మంత్రిగా సమాధానాలు చెప్పాల్సిన టైంలో లోకేష్ మీదకి వెళ్లే విధంగా ఆయన బిహేవ్ చేసిన విధానం అయితే ఈవెన్ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని మర్చిపోలేరు. ఆ స్థాయిలో ఒక బిహేవియర్లో అయితే పేరు తెచ్చుకున్నారు. ఇక అదే సమయంలో తన కాన్స్టెన్సీ కంటే కూడా మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు ఆయన. సెకండ్ టైంలో తను మంత్రి పదవి నుంచి తీసి కాకానికి ఆ మంత్రి పదవి ఇచ్చినందుకు కాకాన్ని వ్యతిరేకించారు. కాకానికి వ్యతిరేకంగా 2.5 ఏళ్ళు రాజకీయం చేశారు. అదేవిధంగా చూసినట్లయితే ఆ తర్వాత మేకపాటి ఫ్యామిలీతో అంతే ఇష్యూస్ ఉన్నాయి. అంత సోబర్గా వాళ్ళతో ఈయన వ్యవహరించిన సందర్భం లేదు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అయినా ఆ దిశగా ఆ ఉప ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసిన సందర్భం అయితే అనిల్ కుమార్ దగ్గర లేదు. వేమిరెడ్డి ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి 19 కంటే ముందు పార్టీ కోసం అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉపయోగించిన అదే వేమిరెడ్డితో ఈయనకు విభేదాలు ఉన్నాయి. ఇక రామనారాయణ రెడ్డి ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి పార్టీని సస్పెండ్ అయ్యారో, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, అప్పటి నుంచి కోటమిరెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా నెల్లూరు జిల్లాలో ఎవరి పేరెత్తినా అనిల్ కుమార్ యాదవ్తో వాళ్ళకి విభేదాలు ఉండేవి. ఎక్కడో పక్కన కర్నూలులో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళతో క్లోజ్గా ఉండే అనిల్ కుమార్ యాదవ్ బట్ వితిన్ ద డిస్ట్రిక్ట్లో నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ స్థాయిలో పూర్తిగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అందరితో కూడా విభేదాలు ఉండేవి. ఎన్నికల నాటికి క్రాస్ ఓటింగ్ వేసి మనం చూస్తే ఆనం బయటకు వచ్చారు, శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు, మేకపాటి బ్రదర్ అయిన ఏదైతే చంద్రశేఖర్ బయటికి రావడం జరిగింది. ఇలా కాకాన్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరితో ఆయనకి పూర్తి స్థాయిలో ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉండేది.
ఎందుకంటే నారాయణ లాంటి వాళ్ళని ఎమ్మెల్సీ అయ్యారు. నారాయణ 2014లో ఎమ్మెల్సీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడిని మంత్రిని చేయడం జరిగింది టీడీపీ నుంచి. అండ్ దెన్ 2019 ఎన్నికల్లో నారాయణ డైరెక్ట్గా అనిల్ కుమార్ యాదవ్ మీద పోటీ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు నారాయణ ఓడించి. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం, నారాయణ లాంటి వాళ్ళని సీనియర్ నేతను మంత్రిని ఓడించడం, దట్టు చూసినట్లయితే జగన్ ఇక మంత్రిగా పనిచేసి ఉంటారు. ఇవన్నీ కూడా ఆయనకు ఒక యారగెన్సీ, ఒక యాటిట్యూడ్ రావడానికి కారణమయ్యాయి. అదే యాటిట్యూడ్ తన సొంత పార్టీ నేతల మీద కూడా చూపించేవాళ్ళు. ఇక వేమిరెడ్డి ఎప్పుడైతే తన భార్య ప్రశాంత్కే సిటీ టికెట్ అడగడం, జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడం, సో అప్పుడు అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కన్సర్న్ చూపిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ అనేది. కానీ నెల్లూరు జిల్లాలో ఎవరైనా సర్వే చేయించినా, జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వే చేసినా ఫస్ట్ నెల్లూరులో ఓడిపోయి సీట్ ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్ అని మాత్రమే చెప్పేవాళ్ళు అప్పుడు ఎలక్షన్ టైంలో. ఈ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన లాస్ట్ మినిట్లో ఎలాంటి సంబంధం లేని నర్సరావుపేటకు పంపారు. అప్పటికే నర్సరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడి అక్కడ టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఎలాంటి సంబంధం లేదు, వద్దు అని కన్విన్స్ చేసిన వెనుకొండ పాపం ఆయన అక్కడ పంపించారు. దెన్ అక్కడి నుంచి ఆయన ఓడిపోయారు. అయితే తన యాటిట్యూడ్ భిన్నంగా, తన అహానికి భిన్నంగా అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత మాట్లాడారు. సో మా నోటి దురుసే ఇంత పనిచేసింది, దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటే ప్రయత్నం చేస్తామంటూ చాలామంది వైసీపీ నేతలు అంగీకరించిన విషయాన్ని చాలా హుందాగా అనిల్ కుమార్ యాదవ్ అంగీకరించడం జరిగింది. దానిలో ఎలాంటి డౌట్ లేదు, ఆయనకి ప్రశంసలు కూడా దక్కాయి ఈ విషయంలో. అయితే తను ఓడిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన పార్టీకి దూరం అయ్యారు. ఓ ఏడాది కాలంగా అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారో తెలియదు. అటు హైదరాబాద్లో, బెంగళూరులో తన బిజినెస్లో బిజీగా ఉన్నారైనా పాలిటిక్స్ వదిలేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇక ఇటువైపు తన ప్రత్యర్థి ఆయన నారాయణ లాంటి వాళ్ళకి వెళ్ళటం, ఆనవ్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు, నారాయణకి మంత్రి పదవి, ఇక కాకాన్ లాంటి వీళ్ళ మీద కేసులు పడతాం, వీటన్నిటితో ఒక టీడీపీ మొన్న నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేయడం, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కంచుకోటైన నెల్లూరు జిల్లా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం. సో ఇలాంటి పరిణామాలతో పూర్తిగా ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అందుకే సైలెంట్ అయ్యారు అనుకున్నాం. కానీ మొన్నే వచ్చి ఆయన జగన్ కలిశారు. ఈరోజు చాలా స్ట్రాటజిక్గా అటు వేమిరెడ్డిని, అదేవిధంగా చూసిన టీడీపీకి మూల స్తంభంగా ఉన్నారు వేమిరెడ్డి ఆ జిల్లాలో. అదేవిధంగా చూసినట్లయితే ఇటు బీదా రవిచంద్రన్ కూడా, ఇద్దరు మైనింగ్ బిజినెస్లో కూడా ఉన్నారు వాళ్ళు. అదే టార్గెట్గా ఆ స్థాయిలో ఆయన వాళ్ళిద్దరిని కూడా మాటకు ముందు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈరోజు ఇటు బేదాన్ కానీ, అదేవిధంగా ఇటు వేమిరెడ్డిని కానీ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ తెర మీదకి తీసుకొస్తున్నారో ప్రచారం కూడా ఉంది. తన అరెస్ట్ నుంచి తాను సేవ్ చేసుకునే క్రమంలో ముందుగా వాళ్ళ మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని చర్చ కూడా ఉంది. ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళ మీద, తమ ప్రతినిధుల మీద ఎలిగేషన్స్ చేస్తూ వాళ్ళు అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అయితే ఎంత దూరమైనా వెళ్తారు, బట్ అలిగేషన్స్ విషయంలో మాత్రం కామ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని అలసిగా తీసుకొని ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ ఆ స్థాయిలో బీదా మీద, అదేవిధంగా వేమిరెడ్డి మీద రెచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. సో మొత్తానికైతే మాత్రం ఏదో ఒక రకంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రయత్నం, మరి జగన్మోహన్ రెడ్డి సలహానా, మరి ఆయన ఇండివిజువల్గా ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది మనం పక్కన పెడితే ఆయనకి ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్